హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనము 16 మహాజనపదాస్, వాటి క్యాపిటల్స్, మోడర్న్ లొకేషన్స్, మగధ ఎంపైర్ అండ్ 3 ఇంపార్టెంట్ డైనాసిటీస్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మౌర్య డైనాసిటీ గురించి తెలుసుకుందాం. మౌర్య డైనాసిటీ కంటే ముందే మనకున్నటువంటి డైనాసిటీ ఏంటి అని అంటే నందా డైనాసిటీ. ఈ నందా డైనాసిటీలో ఇంపార్టెంట్ రూలర్ ఎవరు అని అంటే మహాపద్మనంద. లాస్ట్ రూలర్ ఎవరు అని అంటే ధననంద. ఈ ధననంద కాలంలో చంద్రగుప్త మౌర్య ఆర్మీ చీఫ్గా ఉండేవాడు. అయితే ధననంద యొక్క పన్నుల విధానము మరియు పరిపాలన సరిగా లేని కారణంగా చాణక్యుడి సహాయంతో చంద్రగుప్త మౌర్యుడు ధననందాన్ని సింహాసనం నుండి దింపి రాజ్యాధికారాన్ని చేజెక్కించుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా మౌర్య డైనాసిటీని స్థాపించడం జరిగింది. అయితే చంద్రగుప్త మౌర్యుడు నార్త్ ఈస్ట్లో రాజ్యాధికారాన్ని చేజెక్కించుకోవడం మాత్రమే కాక రాజ్యాన్ని నార్త్ వెస్ట్ ఇండియాకి కూడా విస్తరించడం అనేది జరిగింది. అప్పటికే నార్త్ వెస్ట్లో గ్రీక్ వైస్రాయ్ జనరల్ సెల్యూకస్ నికేటర్ ఉండడం జరిగింది. చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్తో యుద్ధం చేసి ఆ యుద్ధాన్ని ఒక ట్రీటీ ద్వారా ముగించడం అనేది జరిగింది. ఆ ట్రీటీ ప్రకారం సెల్యూకస్ ఈస్టర్న్ ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్, వెస్ట్ ఆఫ్ ఇండస్ని చంద్రగుప్త మౌర్యుడికి ఇవ్వడమే కాకుండా అతడి కూతుర్ని ఇచ్చి పెళ్లి కూడా చేయడం జరిగింది. అయితే ఈ గ్రీక్స్ అసలు ఇండియాకి ఎలా వచ్చారో ఒక్కసారి చూద్దాం. గ్రీక్ నుండి ఇండియాకి వచ్చినటువంటి ఫస్ట్ రూలర్ ఎవరు అంటే అలెగ్జాండర్. అయితే అలెగ్జాండర్కి ముందు నార్త్ వెస్ట్ ఇండియా ఎవరి చేతుల్లో ఉండేది అని అంటే ఇరాన్ రూలర్స్ చేతుల్లో ఉండడం జరిగింది. ఎవరు అనంటే ఇరాన్ రూలర్స్. మనకి నార్త్ ఈస్ట్లో మగధ ఎంపైర్ లాంటి స్ట్రాంగ్ ఎంపైర్ నార్త్ వెస్ట్ ఇండియాలో లేదు. నార్త్ వెస్ట్ ఇండియాలో కేవలం 3 కింగ్డమ్స్ మాత్రమే ఉన్నాయి. అవి ఏంటి అని అంటే గాంధార, కాంబోజా, మద్రాస్. ఇవి 3 మాత్రమే ఉండడం జరిగింది. అయితే వీరికి ఐకమత్యం లేని కారణంగా ఇరాన్ రూలర్స్ ఈజీగా నార్త్ వెస్ట్ ఇండియాని ఆక్యుపై చేసుకోవడం అనేది జరిగింది. వారిలో ఫస్ట్ ఎవరు అని అంటే సైరస్ ముందుగా రావడం జరిగింది. సైరస్ గాంధార రీజియన్ని ఆక్యుపై చేసుకున్నాడు. ఆ తర్వాత సైరస్ మనవడు డేరియస్ 1 రావడం జరిగింది. ఈ డేరియస్ 1 పంజాబ్ అండ్ సింధ్ రీజియన్స్ని ఆక్యుపై చేసుకోవడం అనేది జరిగింది. అయితే ఎప్పుడైతే అలెగ్జాండర్ డేరియస్ 3 లాస్ట్ రూలర్ ఆఫ్ ది ఇరాన్ అతన్ని ఓడించి మొత్తం పర్షియాని ఆక్రమించుకుంటాడో అప్పుడు అలెగ్జాండర్ వీరు కాంకర్ చేసినటువంటి అదర్ కింగ్డమ్స్ లేదా మిగతా ప్లేసెస్కి రావడం అనేది జరిగింది. ఆ విధంగా అలెగ్జాండర్ నార్త్ వెస్ట్ ఇండియాకి రావడం అనేది జరిగింది. అలెగ్జాండర్ నార్త్ వెస్ట్ ఇండియాకి వచ్చినప్పుడు కేవలం 2 రూలర్స్ మాత్రమే ఉన్నారు. వారిలో ఫస్ట్ వన్ అంబి, ది రూలర్ ఆఫ్ తక్సిలా. ఎవరు అంటే అంబి. ఇంకొకరు ఎవరు అని అంటే పోరస్. అంబి, పోరస్ మాత్రమే ఉండడం జరిగింది. అయితే అలెగ్జాండర్ గురించి తెలిసినటువంటి అంబి అలెగ్జాండర్ని ఆహ్వానించి అతడి రాజ్యాన్ని అలెగ్జాండర్కి అప్పచెప్పడం అనేది జరిగింది. అప్పుడు అలెగ్జాండర్ తక్సిలా నుండి పోరస్కి ఒక వర్తమానం పంపిస్తాడు రాజ్యాన్ని ఇవ్వాల్సిందిగా. కానీ పోరస్ ఆ ప్రపోజల్ని రిజెక్ట్ చేసి యుద్ధానికి సిద్ధమని తిరిగి మెసేజ్ అనేది పంపించడం జరుగుతుంది. అప్పుడు అలెగ్జాండర్ తక్సిలా నుండి జీలం నదికి రావడం. ఆ జీలం నది ఒడ్డున అలెగ్జాండర్ మరియు పోరస్ యుద్ధం చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు ఆ యుద్ధంలో పోరస్ ఓడిపోతాడు. కానీ పోరస్ యొక్క ధైర్య సాహసాలను మెచ్చినటువంటి అలెగ్జాండర్ అతని రాజ్యాన్ని అతడికి తిరిగి ఇచ్చేసి తిరిగి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అలెగ్జాండర్కి మరియు పోరస్కి మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని ఏమంటారు అంటే బ్యాటిల్ ఆఫ్ హైడాస్పస్ అంటారు. బ్యాటిల్ ఆఫ్ హైడాస్పస్ ఇది చాలాసార్లు ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. బ్యాటిల్ ఆఫ్ హైడాస్పస్ ఎవరికి జరిగింది అని అంటే అలెగ్జాండర్కి మరియు పోరస్కి. జీలం నది ఒడ్డున ఈ యుద్ధం అనేది జరుగుతుంది.
జీలం నదికి ఉన్నటువంటి మరో పేరు ఏంటంటే హైడాస్పస్. సో జీలం నది ఒడ్డున యుద్ధం జరిగింది కాబట్టి ఈ యుద్ధానికి బ్యాటిల్ ఆఫ్ హైడాస్పస్ అనే పేరు అనేది వచ్చింది. ఈ విధంగా గ్రీక్స్ నార్త్ వెస్ట్ ఇండియాకి రావడం అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు సెలుకస్ ఈ ఈస్టర్న్ ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్ ఇవ్వడమే కాకుండా అతడి యొక్క అంబాసిడర్ మెగస్తనిస్ని కూడా చంద్రగుప్త కోటకి పంపించడం జరిగింది. చంద్రగుప్త మౌర్యుడు నార్త్ ఈస్ట్ నుండి నార్త్ వెస్ట్కి మొత్తం ఇండియన్ సబ్ కాంటినెంట్ని తన ఆధీనంలోకి తీసుకొని పరిపాలించడం కొనసాగిస్తాడు. ఎక్సెప్ట్ కేరళ, తమిళనాడు, సమ్ పార్ట్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా. చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఇతడు జైన మాంక్ అయినటువంటి భద్రబాహుతో కలిసి కర్ణాటకలోని శ్రావణ బెలగొలాకి ఈ జైన మతాన్ని ప్రచారం చేయడానికి వెళ్తాడు. ఇతడు వెళ్ళే ముందు సింహాసనాన్ని అతని కొడుకైనటువంటి బిందుసారాకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చంద్రగుప్త మౌర్యుడి తర్వాత మనకి నెక్స్ట్ రూలర్ ఎవరు అని అంటే బిందుసార రావడం అనేది జరుగుతుంది. ఓకే, చంద్రగుప్త మౌర్యుడు భద్రబాహుతో కలిసి శ్రావణ బెలగొలకు వెళ్తారు. మనకి జైనిజంలో 2 సెట్స్ ఆఫ్ జైనిజం ఉంటుంది. ఒకటి శ్వేతాంబరాస్ అని, నెక్స్ట్ దిగంబరాస్ అని. ఈ సౌత్ సైడ్ ఉన్నటువంటి మాంక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దిగంబరాస్ అని, నార్త్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళని శ్వేతాంబరాస్ అని అంటారు. శ్వేతాంబరాస్కి లీడర్ ఎవరు అని అంటే స్థూలబాహు. ఈ దిగంబరాస్కి లీడర్స్ ఎవరు అని అంటే భద్రబాహు మరియు చంద్రగుప్త మౌర్యుడు. ఓకే, మనం జైనిజం గురించి చెప్పుకున్నప్పుడు ఇంకా నేను డీటెయిల్గా వీరు ఏం చేశారు, వీరి యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏంటి జైన మతానికి క్లియర్గా చెప్తాను. ఓకే, చంద్రగుప్త మౌర్య తర్వాత మనకి నెక్స్ట్ రూలర్ ఎవరు అని అంటే బిందుసార. ఈ బిందుసారాన్ని గ్రీక్స్ ఏమని పిలిచేవారు అని అంటే అమిత్రగత. అమిత్రగత అంటే ఏంటి అంటే స్లేయర్ ఆఫ్ ఎనిమీస్. స్లేయర్ ఆఫ్ ఎనిమీస్ అంటే ఏంటి అంటే శత్రు సంహారి. ఓకే, తర్వాత హీ కాంకర్డ్ డెక్కన్ అప్ టు మైసూర్. మనకి చంద్రగుప్త మౌర్యుడు నార్త్ ఈస్ట్ నుండి నార్త్ వెస్ట్కి అయితే బిందుసార కొంచెం కిందికి డెక్కన్ నుండి మైసూర్కి రాజ్యాన్ని విస్తరిస్తాడు. డిమాచుస్ ఇతడు సిరియన్ అంబాసిడర్, గుర్తుపట్టుకోండి. డిమాచుస్ సిరియన్ అంబాసిడర్. ఇతను ఎవరు పంపించారు అంటే యాంటీచస్. ఇతను ఎవరు అని అంటే సెలుకస్ నికేటర్ యొక్క కొడుకు. ఓకే, సన్ ఆఫ్ సెలుకస్ నికేటర్. హీ వాజ్ సక్సీడెడ్ బై హిస్ సన్ అశోక. బిందుసార తర్వాత మనకి నెక్స్ట్ రూలర్ ఎవరు అని అంటే అశోక ది గ్రేట్. ఓకే, బిందుసార ఎవరు? చంద్రగుప్త మౌర్యుడి తర్వాత వచ్చినటువంటి రూలరే బిందుసార. ఇతన్ని గ్రీక్స్ ఏమని పిలిచేవారు అని అంటే అమిత్రగత అని పిలిచేవారు. అమిత్రగత అంటే స్లేయర్ ఆఫ్ ఎనిమీస్. ఓకే, ఇతడు డెక్కన్ నుండి మైసూర్కి రాజ్యాన్ని విస్తరింపచేశాడు. డిమాచుస్ యాజ్ అంబాసిడర్ ఫ్రమ్ ది సిరియన్ కింగ్ యాంటియోచస్. ఓకే, ఇతడు ఎవరు అని అంటే సెలుకస్ నికేటర్ యొక్క కొడుకు. ఆ తర్వాత వచ్చినటువంటి రూలర్ ఎవరు అంటే అశోక ది గ్రేట్. అశోక ది గ్రేట్ ఇతడు బిందుసార టైంలో ఉజ్జయిని గవర్నర్గా ఉండేవాడు. ఓకే, బిందుసార టైంలో అశోక ఉజ్జయిని గవర్నర్గా ఉండేవాడు. అయితే ఆ తర్వాత అంటే మనకి చాలా టెక్స్ట్లో ఏమని ఉంటుంది అంటే అశోకుడు బిందుసార చనిపోయిన తర్వాత అతడి యొక్క రిమైనింగ్ బ్రదర్స్ని చంపి రాజ్యాన్ని చేజెక్కించుకున్నాడు అని చాలా బుక్స్లో ఉండడం జరిగింది. కానీ అది నిజం అన్నదానికి ఇంతవరకు ఎటువంటి ప్రూఫ్ లేదు. సో ఇతడి యొక్క కాలంలో మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఏదైనా ఉంది అని అంటే అది ఏంటంటే కళింగ వార్. ఓకే, అశోకుడి యొక్క కళింగ వార్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఈ కళింగ వార్ తర్వాత అశోక తన యొక్క సిద్ధాంతాలను మార్చుకోవడం అనేది జరిగింది. కళింగ వార్ అనేది చాలా భయానకమైనటువంటి యుద్ధము. కొన్ని వేల మంది యుద్ధంలో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఆ రక్తపతాన్ని చూడలేక అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించి తన యొక్క సిద్ధాంతాలను మార్చుకోవడం అనేది జరుగుతుంది. అందుకోసమనే అశోకుడి కాలంలో కళింగ వారికి చాలా ప్రాముఖ్యత ఉండడం అనేది జరిగింది.
ఓకే, ఆఫ్టర్ ది కళింగ వార్ ఎప్పుడు జరిగింది అని అంటే 261 బీసీలో కళింగ వార్ జరుగుతుంది. ఈ కళింగ వార్ తర్వాత ఆ భయానకమైనటువంటి రక్తపాతాన్ని చూసిన తర్వాత అశోకుడు బుద్ధిజాన్ని స్వీకరించడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే బుద్ధిజం అనేది పీస్ అంటే శాంతిని బోధిస్తుంది కాబట్టి ఇతను అశోకుడు ఉపగుప్త ఎవరు అట అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంక్ ఉపగుప్త ఆధ్వర్యంలో బుద్ధిజాన్ని స్వీకరించడం అనేది జరిగింది. ఆ తర్వాత బుద్ధిజాన్ని స్వీకరించిన తర్వాత అశోకుడు గౌతమ బుద్ధుడు పుట్టినటువంటి ప్లేస్ కపిలవస్తుకి, బోధ్గయాకి, ఎక్కడైతే అతను గౌతమ బుద్ధ ఎన్లైట్మెంట్ తీసుకున్నాడో అక్కడికి, ఆ తర్వాత హోలీ ప్లేసెస్ సార్నాథ్ మనకి తెలుసు, బుద్ధుడు ఫస్ట్ స్పీచ్ ఇచ్చింది అక్కడే అని, సార్నాథ్కి, ఆ తర్వాత శ్రవస్తి అండ్ కుష్నగర్. ఈ విధంగా అన్ని ఇంపార్టెంట్ అండ్ హోలీ ప్లేసెస్కి అశోకుడు వెళ్ళడం అనేది జరిగింది. అయితే ఆ తర్వాత అశోకుడు ఏం చేశాడు అని అంటే హీ రీప్లేస్డ్ భేరి ఘోష విత్ దమ్మ ఘోష. భేరి ఘోష అంటే యుద్ధ భేరి అంటాం కదా, ఆ విధంగా అంటే యుద్ధాన్ని అంటే యుద్ధాలతో కాకుండా కల్చర్ కాంక్వెస్ట్ ఇతడు ఏం చేశాడు అని అంటే కల్చరల్ కాంక్వెస్ట్ అంటే భేరిఘోష విత్ దమ్మఘోష అంటే యుద్ధంతో కాకుండా శాంతియుతంగా ధర్మబద్ధంగా రాజ్యాలని స్వాధీనపరచుకోవాలి అని చెప్పేసి అని నిర్ణయించుకోవడం జరిగింది. దీన్ని ఏమంటారు అంటే భేరిఘోష విత్ దమ్మఘోష, రీప్లేస్డ్ భేరిఘోష విత్ దమ్మఘోష. యుద్ధాల ద్వారా కాకుండా శాంతియుతంగా ధర్మబద్ధంగా ముందుకెళ్ళడం. ఆ తర్వాత హీ ప్రొహిబిటెడ్ స్లాటర్స్ ఆఫ్ ఎనిమల్స్ అంటే ఆ కాలంలో మనం చూసుకున్నట్లయితే హోలీ రిచువల్స్ లేదా ఫెస్టివల్స్కి ఎక్కువగా కూడా సాక్రిఫైసెస్ అంటే ఎనిమల్ సాక్రిఫైసెస్ చేసేవాళ్ళు. మనం ఏమంటాం బలి ఇవ్వడం అంటాం కదా, బలి ఆ విధంగా. సో అశోకుడు ఏం చేశాడు అని అంటే ఆ బలి ఇచ్చే విధానాన్ని రద్దుపరచడం అనేది జరిగింది. అశోకుడు మనం తెలుసు మనకి దమ్మ మహామంత్రాస్ని రిక్రూట్ చేసి ఈ ధర్మాన్ని బోధించడం అనేది జరుగుతుంది అనుకున్నాము. ఆ ధమ్మఘోషలో మనకి ఫస్ట్ ఏంటి అని అంటే ఈ శాంతియుతమైనటువంటి వాతావరణము, ఎనిమల్స్ అంటే ప్రతి జీవిని కూడా మనము ప్రేమించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రతి ప్రాణితో మనము స్నేహపూర్వకంగా ఉండాలనేది అశోకుడి యొక్క సిద్ధాంతం. ఈ విధంగా అశోకుడు ఏం చేశాడు అని అంటే ఆ విధానాలను అనుసరిస్తూ ఈ ఎనిమల్ సాక్రిఫైసెస్ని బ్యాన్ చేశాడు. ఆ తర్వాత బౌద్ధ మతాన్ని వేరే కంట్రీస్లో కూడా బోధించడం కోసం అతడు మిషనరీస్ని కూడా పంపించడం అనేది జరిగింది. ఇతడి యొక్క కొడుకైనటువంటి మహేంద్రని మరియు కూతురు సంఘమిత్రాన్ని వీరిద్దరిని కూడా ఎక్కడికి పంపించాడు అంటే శ్రీలంకకి పంపించడం అనేది జరిగింది. వీరిద్దరూ కూడా ఈ మహేంద్ర మరియు సంఘమిత్ర కూడా ఏం చేశారు అని అంటే మనకి బోధి చెట్టు ఉంది కదా, ఆ చెట్టు యొక్క మొలకలని అంటే ఎక్కడ శ్రీలంకలో వీళ్ళు మళ్ళీ తిరిగి నాటడం అనేది జరిగింది. ఇతడి గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరో ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే హీ హెల్డ్ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎట్ పాటలిపుత్రలో ఇతడు థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎవరు అని అంటే అజాతశత్రు, సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కలసొక, థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎవరు అని అంటే అశోకుడు. మనకి 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఉంటాయి. ఆ 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఇప్పటివరకు మనకి 3 కవర్ అయినాయి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అజాతశత్రు, సెకండ్ వచ్చేసి కలసొక, థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అశోక. మనకి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, యూపీఎస్సి మరియు ఇతర స్టేట్ ఎగ్జామ్స్లో చాలాసార్లు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది కాబట్టి ఈ కౌన్సిల్స్ గురించి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ హెల్డ్ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎట్ పాటలిపుత్ర ఇన్ 240 BC అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మొగ్గలిపుట్ట తిస్సా. ఇతడు బుద్ధ మాంక్. ఇతడి ఆధ్వర్యంలో మనకి థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే పాటలిపుత్రలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనకి తెలుసు అశోకుడు గురించి మనం చిన్నప్పటి నుండి కూడా చాలా బుక్స్లో అశోకుడు బావులు తవ్వించాడు, అశోకులు రోడ్డుకి వైపులా చెట్లు నాటించడం జరిగింది. ఈ విధంగా అశోకుడు గురించి మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా.
అశోకుడు అతడి యొక్క పరిపాలన విధానము మరియు అతని యొక్క ఐడియాలజీ ఇవన్నీ కూడా శిలాశాసనాల ద్వారా, రాక్ ఎడిక్ట్స్ ద్వారా ప్రజలకి చెప్పడం అనేది జరిగింది. ఇంకా చెప్పాలి అంటే అశోకుడు హీఈస్ ద ఫస్ట్ కింగ్ హూ స్పీక్ విత్ ది పీపుల్ డైరెక్ట్లీ. ప్రజలతో డైరెక్ట్గా మాట్లాడంటే శిలాశాసనాల ద్వారా డైరెక్ట్గా మాట్లాడినటువంటి ఫస్ట్ రూలర్ ఎవరు అని అంటే అశోకుడు. ఓకే, అయితే అశోకన్ ఇన్స్క్రిప్షన్స్, అశోకుడి యొక్క శాసనాలని మనము 4 విధాలుగా చెప్పవచ్చు. ఒకటి, ఫస్ట్ వన్ మేజర్ రాక్ ఎడిక్ట్స్, మైనర్ రాక్ ఎడిక్ట్స్, మేజర్ పిల్లర్ రాక్ ఎడిక్ట్స్, మైనర్ పిల్లర్ రాక్ ఎడిక్ట్స్, సపరేట్ రాక్ ఎడిక్ట్స్. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. ఒకసారి మనకి అన్నీ కాకుండా కొన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ రాక్ ఎడిక్ట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. మేజర్ రాక్ ఎడిక్ట్స్ ఎన్ని ఉన్నాయంటే 13 మేజర్ రాక్ ఎడిక్ట్స్ ఉండడం జరిగింది. ఆ తర్వాత 15 మైనర్ రాక్ ఎడిక్ట్స్ ఉండడం జరిగింది. టోటల్గా 7 పిల్లర్ రాక్ ఎడిక్ట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి అని అంటే టోటల్గా మనకి 49 ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి. 47 ప్లేసెస్లో మనకి 39 ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. వాటి నెంబర్ వచ్చేసి ఎంత అంటే 182. మొత్తం 182 ఇన్స్క్రిప్షన్స్ మనకి కనిపిస్తాయి డిఫరెంట్ ప్లేసెస్లో. ఎన్ని ప్లేసెస్లో అంటే 47 ప్లేసెస్లో టోటల్గా మనము 39 ఇన్స్క్రిప్షన్స్ని చూడవచ్చు. వీటి నెంబర్ ఎంత అంటే 182. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ రాక్ ఇన్స్క్రిప్షన్స్లో యూజ్ చేసినటువంటి లాంగ్వేజ్ ఏంటి అని అంటే ప్రాకృత్ లాంగ్వేజ్, బ్రహ్మీ స్క్రిప్ట్. గుర్తుపెట్టుకోండి. ఏ లాంగ్వేజ్ అంటే నార్త్ ఈస్ట్ సైడ్ సౌత్ ఇండియాలో కనుక చూసుకున్నట్లయితే మనకి ప్రాకృత్ లాంగ్వేజ్ ఉంటుంది, బ్రహ్మీ స్క్రిప్ట్ ఉంటుంది. ప్రాకృతి లాంగ్వేజ్, బ్రహ్మీ స్క్రిప్ట్. అదేవిధంగా నార్త్ వెస్ట్ కనుక చూసినట్లయితే మనకి అరమిక్ లాంగ్వేజ్ కనిపిస్తుంది, ఖరోస్తి స్క్రిప్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఖరోస్తి స్క్రిప్ట్ అంటే తెలుసు కదా మనకి, ఏంటి, రైట్ టు లెఫ్ట్. ఓకే, మనం ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ రాస్తాం కదా. ఖరోస్తి స్క్రిప్ట్ అంటే ఏంటంటే రైట్ నుండి లెఫ్ట్కి రాయడం. ఓకే, సో నార్త్ ఈస్ట్ అండ్ సదరన్ పార్ట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మనకి ప్రాకృతి లాంగ్వేజ్ కనిపిస్తుంది, బ్రహ్మీ స్క్రిప్ట్లో ఉంటాయి ఇన్స్క్రిప్షన్స్ అన్నీ కూడా. నార్త్ వెస్ట్ సైడ్ చూసుకున్నట్టయితే అరమిక్ లాంగ్వేజ్లో ఉంటాయి, స్క్రిప్ట్ వచ్చేసి ఖరోస్తి స్క్రిప్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇన్స్క్రిప్షన్స్లో మనకి కాందహార్ ఇన్స్క్రిప్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కాందహార్ ఇన్స్క్రిప్షన్ మనకి ఏం చెప్తుంది అని అంటే టెల్స్ అబౌట్ ప్రొహిబిషన్ ఆఫ్ స్లాటర్ ఆఫ్ ఎనిమల్స్. అంటే మనం చెప్పుకున్నాం కదా ఈ బలి ఇవ్వడాలు ఇవన్నీ కూడా ప్రొహిబిట్ చేశాడు అని, వాటి గురించి మనకి కాందహార్ ఇన్స్క్రిప్షన్లో ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్. 2 times ఎగ్జామ్లో కూడా ఈ కాందహార్ ఇన్స్క్రిప్షన్ గురించి అడగడం జరిగింది. కాందహార్ ఇన్స్క్రిప్షన్ గురించి మరొక విషయం ఏంటంటే ఇట్ వాజ్ ద ఫస్ట్ బైలింగ్వల్ ఇన్స్క్రిప్షన్. అంటే బైలింగ్వల్ అంటే ఏంటంటే 2 లాంగ్వేజెస్లో ఈ ఇన్స్క్రిప్షన్ అనేది ఉంది. ఒకటి గ్రీక్ లాంగ్వేజ్, ఇంకొకటి వచ్చేసి అరమిక్ లాంగ్వేజ్. ఓకే, కాందహార్ ఇన్స్క్రిప్షన్ మనకి 2 లాంగ్వేజెస్లో ఉంది, ఒకటి గ్రీక్ మరియు అరమిక్. కాందహార్ ఇన్స్క్రిప్షన్ మనకు దేని గురించి చెప్తుంది అని అంటే ప్రొహిబిషన్ ఆఫ్ స్లాటర్ ఆఫ్ ఎనిమల్స్. సో ఎనిమల్స్ని వధించొద్దు, బలి ఇవ్వకూడదు అనేది మనకి ఈ ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తుంది. ఇంకా మనకి కొన్ని ఇంపార్టెంట్ మేజర్ రాక్ ఎడిక్ట్స్ ఉన్నాయి. అవేంటో ఒకసారి చూడండి. మనకి మేజర్ రాక్ ఎడిక్ట్స్ 13 ఉన్నాయన్నాం కదా. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ప్రాబ్లం అవుతుంది. అందుకోసమని నేను ఏం చేశాను అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ ఇయర్ అడిగినటువంటి క్వశ్చన్స్ నుండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు ఓన్లీ ఒక 6 ఇంపార్టెంట్ రాక్ ఎడిక్ట్స్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి. ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. టోటల్ హోల్ 13 గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ మేజర్ రాక్ ఎడిక్ట్ 1 ఏంటి అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఎనిమల్ సాక్రిఫైసెస్. సో మేజర్ రాక్ ఎడిక్ట్ 1 మనకి ఏం చెప్తుందంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఎనిమల్ సాక్రిఫైసెస్ ఆల్రెడీ చెప్పాం. నెక్స్ట్ ఏంటి అంటే మేజర్ రాక్ ఎడిక్ట్ 2. ఫస్ట్ ఏమో ఎనిమల్ సాక్రిఫైసెస్. సెకండ్ వన్ ఏంటంటే మెన్షన్ ది పాండ్యాస్, సత్యపుత్రాస్ అండ్ కేరళ పుత్రాస్ ఆఫ్ సౌత్ ఇండియా. ఆ టైంలో మనకున్నటువంటి అంటే మౌర్య టైంలో మనకున్నటువంటి సౌత్ ఇండియన్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వారి గురించి కూడా అశోకన్ ఇన్స్క్రిప్షన్స్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి యూపీఎస్సీలో కూడా కనిపించింది చాలాసార్లు. సో గుర్తుపెట్టుకోండి. అశోకుడి ఇన్స్క్రిప్షన్స్లో ఉన్నటువంటి సదరన్ కింగ్స్ ఎవరు అని అంటే పాండ్యాస్,
సత్యపుత్రాస్ అండ్ కేరళపుత్రాస్. ఏ ఇన్స్క్రిప్షన్ అని అంటే ఇది మేజర్ రాక్ ఎడిక్ట్ 2. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, మేజర్ రాక్ ఎడిక్ట్ 2లో మనకి సదరన్ కింగ్స్ ఎవరైతే ఉన్నారో వారి గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఎవరు అని అంటే పాండ్యాస్, సత్యపుత్రాస్, కేరళపుత్రాస్. అంతేకాకుండా డిగ్గింగ్ ఆఫ్ వాల్స్ అంటే బావులను తవ్వించడం చెప్పుకున్నాం కదా, బావులను తవ్వించడం గురించి, ప్లాంటింగ్ ఆఫ్ ట్రీస్, ట్రీ ప్లాంటేషన్ గురించి కూడా మనకి మేజర్ రాక్ ఎడిక్ట్ 2లో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మేజర్ రాక్ ఎడిక్ట్ 4. మేజర్ రాక్ ఎడిక్ట్ 4లో ఏం మెన్షన్ చేశారు అంటే ధమ్మఘోష ఓవర్ భేరిఘోష. మనం చెప్పుకున్నాం కదా, అశోక రీప్లేస్డ్ భేరిఘోష విత్ ధమ్మఘోష అని. అది మనకి ఏ మేజర్ రాక్ ఎడిక్ట్లో ఉంది అంటే మేజర్ రాక్ ఎడిక్ట్ 4లో మనకి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. నెక్స్ట్ మేజర్ రాక్ ఎడిక్ట్ 5 ధమ్మ మహామంత్రాస్. మనం చెప్పుకున్నాం ఏంటంటే అశోకుడు ధర్మాన్ని బోధించడం కోసం, ప్రజలకు ధర్మాన్ని బోధించడం కోసం ధమ్మ మహామంత్రాస్ని నియమించడం అనేది జరిగింది. ఈ ధమ్మ మహామంత్రాసు ఏ రాక్ ఎడిక్ట్లో ఉంది అంటే మేజర్ రాక్ ఎడిక్ట్ 5లో ధమ్మ మహామంత్రాస్ గురించి చెప్పాడు. ఆ తర్వాత మేజర్ రాక్ ఎడిక్ట్ 8, మనకి 8వ మేజర్ రాక్ ఎడిక్ట్లో ఏముంది అని అంటే ధమ్మయాత్రాస్. నేను లాస్ట్ స్లైడ్లో చెప్పాను మీకు ఏంటి అని అంటే అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత బుద్ధుడు పుట్టినటువంటి కపిలవస్తుకి మరియు సారనాథ్, సరస్వతి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాడు అని చెప్పుకున్నాం కదా. సో అవన్నీ కూడా ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు అని అంటే ధమ్మయాత్రాస్లో మనకి చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా ఏమంటారంటే ధమ్మయాత్రాస్ అంటారు. ఈ ధమ్మయాత్రాస్ గురించి మనకి ఏ రాక్ ఎడిక్ట్ చెప్తుంది అని అంటే మేజర్ రాక్ ఎడిక్ట్ 8 అనేది మనకి చెప్తుంది. ఫస్ట్ విజిట్ టు బోధ్గయ, బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత బోధ్గయకి వెళ్ళాడు. ఆ విషయం గురించి మనకి ఏ రాక్ ఎడిక్ట్లో ఉంది అని అంటే మేజర్ రాక్ ఎడిక్ట్ 8లో మనకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మేజర్ రాక్ ఎడిక్ట్ 13, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మేజర్ రాక్ ఎడిక్ట్ 13, ఇందులో మనకి మెన్షన్ విక్టరీ ఓవర్ కళింగ. మనకు అసలు మెయిన్ ఇంపార్టెంటే కళింగ వారు కదా. ఆ కళింగ వారి గురించి మనకి ఏ రాక్ ఎడిక్ట్లో ఉంది అని అంటే మేజర్ రాక్ ఎడిక్ట్ 13లో మనకి చెప్పడం జరిగింది. ఇవి 6 కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ రాక్ ఎడిక్ట్స్. నెంబర్ ఆఫ్ టైం మనకి ఎగ్జామ్స్లో అడిగినటువంటి రాక్ ఎడిక్ట్స్ ఇవి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. మేజర్ రాక్ ఎడిక్ట్ 1 ప్రొహిబిషన్ ఆఫ్ ఎనిమల్ సాక్రిఫైసెస్. మేజర్ రాక్ ఎడిక్ట్ 2 మెన్షన్ ది పాండ్యాస్, సత్యపుత్రాస్ అండ్ కేరళపుత్రాస్ ఆఫ్ సౌత్ ఇండియా, డిగ్గింగ్ ఆఫ్ వాల్స్, ప్లాంటింగ్ ఆఫ్ ట్రీస్. మేజర్ రాక్ ఎడిక్ట్ 4 ధమ్మఘోష ఓవర్ భేరిఘోష. మేజర్ రాక్ ఎడిక్ట్ 5 ధమ్మ మహామంత్రాస్. మేజర్ రాక్ ఎడిక్ట్ 8 ధమ్మయాత్రాస్, ఫస్ట్ విజిట్ టు బోధ్గయ. మేజర్ రాక్ ఎడిక్ట్ 13 మెన్షన్ విక్టరీ ఓవర్ కళింగ. ఓకే, నెక్స్ట్ మైనర్ రాక్ ఎడిక్ట్స్ మనకి 15 మైనర్ రాక్ ఎడిక్ట్స్ ఉన్నాయి. వాటిలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మైనర్ రాక్ ఎడిక్ట్ 1. ఫస్ట్ మైనర్ రాక్ ఎడిక్ట్ 1 మనకి ఇంపార్టెంట్. ఎందుకనంటే అశోకన్ అన్ని ఇన్స్క్రిప్షన్స్లో కూడా ఎక్కడా కూడా అశోకుడి పేరు అనేది ప్రస్తావించబడదు. ఏమని ఉంటుంది అని అంటే దేవానాం పియదాసి, దేవానాం ప్రియదాసి. కేవలం మైనర్ రాక్ ఎడిక్ట్ 1లో మాత్రమే అశోకుడి పేరు అనేది ప్రస్తావించబడుతుంది. అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే మస్కీ, గుజ్జారా మధ్యప్రదేశ్, ఆ తర్వాత నెట్టూరు ఏపీ, ఆ తర్వాత బ్రహ్మగిరి. కేవలం ఈ ప్లేసెస్లో మాత్రమే అశోకుడి యొక్క పేరు అనేది ఉండడం జరిగింది. మిగతా ఏ ఇన్స్క్రిప్షన్స్లో కూడా అశోకుడి పేరు అనేది ఉండదు. ఏమని ఉంటుంది అని అంటే దేవానాం ప్రియదాసి అని మాత్రమే ప్రస్తావించబడింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మైనర్ రాక్ ఎడిక్ట్ 1లో మాత్రమే అశోకుడి పేరు అనేది ప్రస్తావించడం జరిగింది. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అని అంటే మస్కీ, గుజ్జారా మధ్యప్రదేశ్, నెట్టూరు ఆంధ్రప్రదేశ్, బ్రహ్మగిరి కర్ణాటక. కేవలం ఈ ప్లేసెస్లో మాత్రమే అశోకుడి యొక్క పేరు అనేది మనం ఇన్స్క్రిప్షన్స్లో చూస్తాము. ఓకే, రైట్. నెక్స్ట్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్. మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉండేది ఒకసారి చూద్దాము. ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఈ టర్మ్స్ మనకి ఎగ్జామ్స్లో చాలాసార్లు అడగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒకసారి చూడండి బ్రీఫ్గా. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కాల్ మంత్రి పరిషత్ అసిస్టెడ్ ది కింగ్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్. మనకి కింగ్కి అంటే రాజుకి పరిపాలనలో మనకు సహాయకారిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అని అంటే
మినిస్టర్స్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి అని అంటే కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్రంలో మనకు క్లియర్గా మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ గురించి మనము చూడవచ్చు. ఓకే, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కాల్ మంత్రి పరిషత్ అసిస్టెడ్ ది కింగ్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్. అంటే అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్లో రాజుకి సహాయకారిగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ ఫంక్షనరీస్ ఉంటారు. వారిలో మనకి ఫస్ట్ వచ్చేది ఎవరంటే పురోహిత, మహామంత్రి, సేనాపతి అండ్ యువరాజా. మనం మామూలుగా ఇప్పుడు మూవీస్లో కూడా చూసుకున్నట్టే ఈ రాజ్యాలకు సంబంధించి ఏవైనా మూవీస్ ఉంటే చూడండి, కంపల్సరీగా ఒక పురోహితుడు ఉంటాడు, ఒక మహామంత్రి ఉంటాడు, ఒక సేనాపతి ఉంటాడు రాజు దగ్గర. సో అదేవిధంగా మౌర్య కాలంలో కూడా పురోహిత, మహామంత్రి, సేనాపతి అండ్ యువరాజా. సేనాపతి ఎవరు అంటే మనకి ఆర్మీ చీఫ్ వచ్చేసి సేనాపతి. మహామంత్రి ఎవరు అని అంటే ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో హెడ్ ఆఫ్ ది మినిస్టర్ ఎవరు అంటే మహామంత్రి. పురోహిత ఎవరు అంటే మనము ఈ హోలీ రిచువల్స్ ఇవి ఉంటాయి కదా, పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసేవారు ఎవరు ఆధ్వర్యం నిర్వహించేవారు అంటే పురోహితుడి ఆధ్వర్యంలో జరిగేవి. ఓకే, నెక్స్ట్ ఎవరు అంటే అమత్యాస్. డే టు డే అడ్మినిస్ట్రేటివ్ ఇవన్నీ కూడా చూసుకునేది ఎవరు అంటే అమత్యాస్. అంటే మనము మోడర్న్ టైంలో కనుక చెప్పాలి అనుకుంటే ఐఏఎస్ ఆఫీసర్స్. ఓకే, మౌర్య కాలంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ని ఏమనేవారు అని అంటే అమత్యాస్ అంటారు. నేను మీకు ఈజీగా అర్థం కావడం కోసం ఐఏఎస్ ఆఫీసర్స్ అంటున్నాను. అంటే ప్రజెంట్ డే బ్యూరోక్రాట్స్ ఎలాంటి రోల్ అనేది ఇప్పుడు ప్లే చేస్తున్నారో అడ్మినిస్ట్రేషన్లో, అదేవిధంగా అమత్యాసు మౌర్యుల కాలంలో అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా వీళ్ళు చూసుకునేవారు, డే టు డే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా. ఆ తర్వాత ఎవరు అంటే రాజుకాస్. రాజుకాస్ని ఏమంటారు అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్స్ ఆర్ మోడర్న్ టైంలో చెప్పాలంటే కలెక్టర్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి, అమత్యాస్ ఐఏఎస్ ఆఫీసర్స్, రాజుకాస్ కలెక్టర్స్. అంటే ఈ రాజుకాస్ ఏం చేసేవారు అని అంటే పనిష్మెంట్స్ ఇవ్వడమైనా, రివార్డ్స్ ఇవ్వడమైనా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సెట్ చేయడమైనా ఇవన్నీ కూడా ఎవరు చేసేవారు అంటే రాజుకాస్ చేసేవారు. ఓకే, నెక్స్ట్ ఎవరు అని అంటే సమహర్త, చీఫ్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. రెవెన్యూ డిపార్ట్మెంట్ చీఫ్ ఏమని పిలిచేవారు అంటే సమహర్తాస్ అనేవారు. ఈ ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో ఆ కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ అంతా కూడా ఎవరు చూసుకునేవారు అని అంటే ఈ సమహర్తాస్ చూసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఎవరు అంటే అంతపాలాస్. అంటే ఈ ఒక రకంగా చెప్పాలంటే సెక్యూరిటీ అంటాం కదా, వాళ్ళు అంతపాల. నెక్స్ట్ బలి, ఇదే ల్యాండ్ ట్యాక్స్. మౌర్యుల కాలంలో ల్యాండ్ ట్యాక్స్ని ఏమని పిలిచేవారు అంటే బలి అని పిలిచేవారు. ఇవి బలి ఒకటే కాకుండా ఇంకా చాలా రకాలైనటువంటి ఆ ట్యాక్సెస్ కూడా ఉన్నాయి. అవేంటంటే పిండకార, హిరణ్య, భాగ, భోగ. ఇవన్నీ కూడా ట్యాక్సెస్ అండి, గుర్తుపెట్టుకోండి. మనకి ఎగ్జామ్లో మల్టిపుల్ చాయిస్లో కనుక క్వశ్చన్స్ ఇచ్చినట్లయితే ఇవి మనకి ఇంపార్టెంట్. పిండకార, హిరణ్య, భాగ, భోగ. నెక్స్ట్ సితాధ్యక్ష. ఈ సితాధ్యక్ష ఎవరు అని అంటే సూపరింటెండెంట్ ఆఫ్ అగ్రికల్చర్. అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా చూసుకునేటువంటి ఆఫీసర్ ఎవరు అని అంటే సితాధ్యక్ష. ఓకే, వీళ్ళందరికీ కూడా అంటే ఇంతమంది అఫీషియల్స్ ఉన్నారు కదా, వీళ్ళందరికీ కూడా శాలరీస్ క్యాష్లో పే చేసేవాళ్ళు. అంటే క్యాష్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి కరెన్సీ కాదు, సిల్వర్ కాయిన్స్. వాటిని ఏమని పిలిచేవారు అని అంటే పనాస్ అని పిలిచేవారు. ఓకేనా, ఈ అఫీషియల్స్ అందరికీ కూడా శాలరీస్ క్యాష్లో పే చేసేవారు. అంటే క్యాష్ అంటే అప్పుడు ఏది కాయిన్స్లో, ఆ కాయిన్స్ ఏంటి అంటే సిల్వర్ కాయిన్స్. వాటిని ఏమని పిలిచేవారు అని అంటే పనాస్ అని పిలిచేవారు. అంటే ఒక్కొక్క పనా కూడా ఈక్వల్ టు 3/4 ఆఫ్ ది తుల. అంటే మనం ఇప్పుడు గోల్డ్లో తులం అంటాం కదా, అంటే తులం అంటే మనకి ఎన్ని గ్రామ్స్, 10 గ్రామ్స్ ఉంటుంది. ఓకే, సో పనాస్ అంటే ఈచ్ పనా అంటే ఒక్కొక్క పనా కూడా 3/4 ఆఫ్ ది తుల. అంటే మనం బారానెత్తు అంటాం కదా, ఆ విధంగా అంటే ఒక్కొక్క పనా కూడా బారానెత్తు ఉండేది అన్నమాట, 3/4. ఓకే, నెక్స్ట్ ధర్మాధికారి. ఇతను ఎవరు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్ట్. మౌర్యుల కాలంలో సుప్రీంకోర్ట్ అనేది ఉండేది. అది ఎక్కడ ఉండేది అని అంటే వాళ్ళ క్యాపిటల్ అయినటువంటి పాటలిపుత్రలో ఉండేది. ఓకే, పాటలిపుత్రలో సుప్రీంకోర్ట్ అనేది ఉండేది. ఆ చీఫ్ జస్టిస్ని ఏమని పిలిచేవారు అంటే ధర్మాధికారిని అని పిలిచేవారు. గుర్తుపెట్టుకోండి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండేవారు. ఓకే, ఆ తర్వాత మనకి 4 ఇంపార్టెంట్ ఫంక్షనరీస్ ఎవరు అని అంటే పురోహిత, మహామంత్రి, సేనాపతి, యువరాజా. అమత్యాస్ అంటే డే టు డే అడ్మినిస్ట్రేషన్ కోసం ఉండేటువంటి వారు ఎవరంటే అమత్యాసు. రాజుకాస్ అంటే ఎవరు అని అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్స్. ఓకే,
ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా ఎవరి సూపర్విజన్లో ఉండేది అంటే సమహర్తాసు. అంతపాల అంటే సెక్యూరిటీ ఆఫ్ ఫ్రంట్నీర్ ఫోర్ట్ ఎవరు అంటే అంతపాల. బలి అనేది ల్యాండ్ ట్యాక్స్. నెక్స్ట్ సితాధ్యక్ష అంటే ఎవరు అంటే సూపరింటెండెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వ్యవహారాలను కూడా చూసుకునేటువంటి వ్యక్తి ఎవరు అని అంటే సితాధ్యక్ష. పిండక, హిరణ్య, భాగ, భోగ ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ల్యాండ్ ట్యాక్సెస్. వీళ్ళకి ఈ అఫీషియల్స్ అందరికీ కూడా శాలరీస్ ఎందులో పే చేసేవాళ్ళు అని అంటే క్యాష్లో పే చేసేవారు. క్యాష్ అంటే అప్పుడు ఆ కాలంలో ఇది అంటే సిల్వర్ కాయిన్స్. వాటిని ఏమని పిలిచేవారు అని అంటే పనాస్ అని పిలిచేవారు. ఈచ్ పనా ఈజ్ ఈక్వల్ టు 3/4 ఆఫ్ ది తులా. నెక్స్ట్ సుప్రీంకోర్టు అనేది మౌర్యుల యొక్క క్యాపిటల్ పాటలిపుత్రాలో ఉండేది. ఆ సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఏమని పిలిచేవారు అని అంటే ధర్మాధికారిని అని పిలిచేవారు. క్లియర్? ఇది మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ గురించి. నెక్స్ట్ ఏంటంటే లోకల్ అడ్మినిస్ట్రేషన్లో మనకి కౌటిల్య అర్థశాస్త్రం మనకి సిటీ అడ్మినిస్ట్రేషన్ గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే మనం మున్సిపాలిటీస్ అంటాం కదా, అట్లా నగరి సిటీ అడ్మినిస్ట్రేషన్ గురించి మనము కౌటిల్య యొక్క అర్థశాస్త్రంలో క్లియర్గా చూడొచ్చు. మౌర్యన్ ఎంపైర్ని టోటల్గా మనం 4 ప్రావిన్సెస్గా డివైడ్ చేశారు. ఆ 4 ప్రావిన్సెస్ ఏంటి అంటే తక్సిలా, ఉజ్జయిని, సువర్ణగిరి అండ్ కళింగం. ఇవి 4 కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రావిన్సెస్ అండర్ ది మౌర్యాస్. నెక్స్ట్ గవర్నర్స్ వర్ అపాయింటెడ్ టు మెయింటైన్ ది లా అండ్ ఆర్డర్ అండ్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ ఇన్ ద ప్రావిన్సెస్. అంటే ఈ 4 ప్రావిన్సెస్కి గవర్నర్స్ని రిక్రూట్ చేసేవారు. ఆ గవర్నర్సే ఏం చేసేవారు అంటే లా అండ్ ఆర్డర్ని, ట్యాక్స్ కలెక్షన్ ఇవన్నీ కూడా ఈ గవర్నర్సే చూసుకునేవారు. ఆ తర్వాత చెప్పుకున్నాము రాజుకాస్ట్ మనం డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అంటామని. తర్వాత హెడ్ ఆఫ్ ది విలేజ్ ఏమని పిలిచేవారు అంటే గ్రామణి అని పిలిచేవారు. గుర్తుపెట్టుకోండి, మౌర్యుల కాలంలో హెడ్ ఆఫ్ ది విలేజ్ని ఏమని పిలిచేవారు అంటే గ్రామణి అని పిలిచేవారు. ఈ గ్రామణినే కాకుండా గోపా అని కూడా ఒక అఫీషియల్ ఉండేవారు. గోపా కూడా ఒక అఫీషియల్స్. వీళ్ళు ఏం చేసేవారు అని అంటే 10 to 15 విలేజెస్ని ఒక గ్రూప్గా చేసి లేదా ఒక మండల్ లాగా చేసి ఈ 10 to 15 విలేజెస్ని చేసేటువంటి ఆఫీస్ ఎవరు అని అంటే గోపా. ఓకే, మనకి లోకల్ అడ్మినిస్ట్రేషన్లో గుర్తుపెట్టుకోండి, మౌర్య ఎంపైర్ని మనం టోటల్గా 4 ప్రావిన్సెస్గా డివైడ్ చేశారు. తక్సిలా, ఉజ్జయిని, సువర్ణగిరి అండ్ కళింగ. ఈ 4 ప్రావిన్సెస్కి గవర్నర్స్ రిక్రూట్ చేసేవాళ్ళు. ఈ లా అండ్ ఆర్డరు అండ్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ ఇవన్నీ కూడా వీళ్ళే చూసుకునేవారు. ఆ తర్వాత హెడ్ ఆఫ్ ది విలేజ్ని ఏమని పిలిచేవారు అంటే గ్రామణి అని పిలిచేవారు. ఈ గోపాస్ అనేవారు కూడా అఫీషియల్స్. 10 to 15 విలేజెస్ని ఒక బ్రాంచ్ లేదా మన ఒక మండల్లాగా చేసి ఈ 10 to 15 విలేజెస్ని గోపాస్కి హ్యాండ్ ఓవర్ చేసేవారు. ఈ విధంగా మౌర్యాస్ యొక్క లోకల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఉండడం జరిగింది. ఆ తర్వాత మనకి మౌర్య డైనాసిటీ గురించి చెప్పేటటువంటి సోర్సెస్ ఏమున్నాయి అని అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఏంటంటే చాణక్య ఆర్ కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్రం. మనకి కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్రము అడ్మినిస్ట్రేషన్ మరియు ఎకనామిక్స్ గురించి వివరించడం అనేది జరిగింది. ఈ కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్రంలోనే మనకి చంద్రగుప్త మౌర్య కాలం నాటి ఆ పరిపాలన విధానం కానివ్వండి, ట్యాక్స్ విధానం కానివ్వండి, లోకల్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, అర్బన్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడాను ఎక్కడ మనం తెలుసుకోవచ్చు అని అంటే చాణక్యుడి యొక్క అర్థశాస్త్రం నుండి మనము తెలుసుకోవచ్చు. ఆ తర్వాత మరొక ఇంపార్టెంట్ బుక్ ఏంటి అంటే విశాఖ దత్తుడు రాసినటువంటి ముద్ర రాక్షస. యాక్చువల్గా విశాఖ దత్తుడు ఎవరి కాలం నాటివాడు అని అంటే ఇతడు గుప్తా కాలానికి సంబంధించినటువంటి వాడు. కానీ విశాఖ దత్తుడు చంద్రగుప్త మౌర్యుడి యొక్క ధైర్య సాహసాలు, అతడు రాజ్యాన్ని ఏ విధంగా చేజెక్కించుకున్నాడు, అతడు శత్రువులతో ఎలా యుద్ధం చేశాడు, ఇవన్నీ కూడా ఎక్కడ రాయడం జరిగింది అంటే ముద్రాక్షస అనే పుస్తకంలో విశాఖ దత్తుడు క్లియర్గా మనకి వివరించడం అనేది జరిగింది. ఆ తర్వాత మనం చెప్పుకున్నాము సెల్యూకస్ గ్రీక్ అంబాసిడర్ని చంద్రగుప్తుడి కోర్టుకి పంపించాడు అని చెప్పుకున్నాం కదా. ఆ మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా బుక్ కూడా మనకి మరొక ఇంపార్టెంట్ రీసోర్స్. ఇండికా బుక్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఈ మౌర్య అడ్మినిస్ట్రేషన్ గురించి క్లియర్గా మనకి తెలుస్తుంది. ఆ తర్వాత బుద్ధిస్ట్ టెక్స్ట్, ఇవన్నీ కూడా ఏ ప్రదేశానికి చెందినటువంటి టెక్స్ట్ అంటే ఇవి శ్రీలంకకు సంబంధించినటువంటి బుక్స్లో మనకి దీపవంశ అండ్ మహావంశ, వీటిలో మనకి మెయిన్గా మౌర్యన్ రూలర్స్లో
మనకి బుద్ధిజాన్ని ఎక్కువగా ప్రపోగేట్ చేసింది ఎవరు అని అంటే అశోకుడు కదా. సో అశోకుడు గురించి, అశోకుడి యొక్క బౌద్ధ మతం ఎలా స్వీకరించాడు, బౌద్ధ మతాన్ని ఎలా ప్రచురించాడు అనేది క్లియర్గా మనకి దీపవంశ మరియు మహావంశ అనే పుస్తకాల్లో మనకి క్లియర్గా ఉండడం అనేది జరిగింది. ఆ తర్వాత కల్హరుని యొక్క రాజతరంగిణి కూడా మరొక మనకి ఇంపార్టెంట్ సోర్స్. అంటే రాజతరంగిణి ఎందుకు ఇంపార్టెంట్ సోర్స్ అని అంటే రాజతరంగిణిలో మనకి కాశ్మీర్ మౌర్య అడ్మినిస్ట్రేషన్లో ఒక భాగము, లేకుంటే మౌర్య రాజ్యంలో ఒక భాగము అని చెప్పేసి అని మనకి కల్హన్ యొక్క రాజతరంగిణి క్లియర్గా చెప్తుంది. ఓకే, సోర్సెస్ ఆఫ్ ది మౌర్య డైనాసిటీ మనకి గుర్తుపెట్టుకోండి. 5 ఇంపార్టెంట్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ చాణక్యుడి యొక్క అర్థశాస్త్ర, ఆ తర్వాత విశాఖదత్తుడి యొక్క ముద్రరాక్షస, మెగస్తనిస్ ఇండికా, బుద్ధిస్ట్ టెక్స్ట్ దీపవంశ అండ్ మహావంశ, నెక్స్ట్ కల్హరుని యొక్క రాజతరంగిణి. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి లాస్ట్ ఏంటంటే రీజన్స్ ఫర్ డిక్లైన్ ఆఫ్ ది మౌర్యాస్. అసలు మౌర్య డైనాసిటీ అనేది ఎందుకు డిక్లైన్ కాబడింది అని అంటే ప్రో బుద్ధిస్ట్ పాలసీస్ యాంటోగనైజ్డ్ ది బ్రాహ్మణ్స్. యాక్చువల్గా మనం చూసుకున్నట్లయితే కళింగ వార్ తర్వాత అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడని, ఆ ధర్మాన్ని ప్రతిష్టాపించాడని, ధర్మ మహామంత్రాస్ని నియమించి రాజ్యం మొత్తం కూడా ప్రజలకి ధర్మాన్ని బోధించాలని అశోకుడు ఆదేశిస్తాడు. ఆ విధంగా ధర్మ మహామంత్రాసు సామ్రాజ్యం మొత్తం కూడా తిరిగి ధర్మాన్ని బోధిస్తారు. తద్వారా ఏమవుతుంది అంటే ఫిషర్ మ్యాన్స్ కూడా, అంటే మనం ఇంకోటి చెప్పాలంటే క్లియర్గా ఫిషర్ మ్యాన్స్ కూడా ఫిషింగ్ని వదిలేసి అగ్రికల్చర్ వైపు, అంటే వ్యవసాయం వైపు మళ్ళడం అనేది జరుగుతుంది. అంతగా అశోకుడి యొక్క ధర్మం అనేది ప్రజల్లో ఒక మార్పును తీసుకురావడం అనేది జరుగుతుంది. అయితే ఈ మార్పు అనేది బ్రాహ్మణ్స్కి నచ్చదు. ఎందుకనంటే మనకు తెలుసు హిందూయిజంలో ఎక్కువ మనము సాక్రిఫైసెస్ అంటే హోలీ సాక్రిఫైసెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అశోకుడు ఈ ఎనిమల్ సాక్రిఫైసెస్ని బ్యాన్ చేయడం ద్వారా బ్రాహ్మణ్స్కి ఏమైపోతుంది అని అంటే ఆ కాలంలో అశ్వమేధ యాగాలు అనేటివి ఎక్కువగా జరుగుతుండేవి. అయితే ఈ ఎనిమల్ సాక్రిఫైసెస్ని బ్యాన్ చేయడం ద్వారా ఈ అశ్వమేధ యాగాలు అనేవి జరగకపోవడము, తద్వారా ఈ బ్రాహ్మణ్స్కి వచ్చేటువంటి ఆదాయం తగ్గిపోవడము. ఆ తర్వాత ఏమైంది అని అంటే క్రమక్రమేణా ఈ బ్రాహ్మణ్స్లో ఒకలాంటి తిరుగుబాటు అనేది రావడం జరుగుతుంది. ఆ తిరుగుబాటు కారణంగా ఏమవుతుంది అని అంటే ఈ బ్రాహ్మణ్స్కి సంబంధించినటువంటి పుష్యమిత్ర శుంగ ఏం చేస్తాడు అని అంటే ఈ లాస్ట్ మౌర్య రూలర్ లాస్ట్ రూలర్ ఎవరు అంటే బృహర్దత్త. మౌర్య లాస్ట్ రూలర్ ఎవరు అని అంటే బృహర్దత్త. ఈ బ్రాహ్మణ వర్గానికి చెందినటువంటి పుష్యమిత్ర శుంగ ఏం చేస్తాడు అని అంటే బృహర్దత్తాన్ని పబ్లిక్గా రోడ్డు మీద చంపేసి రాజ్యాన్ని చేజెక్కించుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక రీజన్ ఏంటి అని అంటే ల్యాక్ ఆఫ్ ఫైటింగ్ స్పిరిట్ ఆఫ్ మౌర్యన్ ఆర్మీలో ఫైటింగ్ స్పిరిట్ అనేది తగ్గిపోవడం కారణంగా మనం చెప్పుకున్నాం. కళింగ వార్ తర్వాత అశోకుడు భేరిఘోష రీప్లేస్డ్ విత్ ధమ్మఘోష అని చెప్పుకున్నాం. అంటే యుద్ధాలతో కాకుండా కేవలం కల్చరల్ కాంక్వెస్ట్ ద్వారా మాత్రమే మనము వేరే రాజ్యాన్ని స్వాధీనపరచుకోవాలని అశోకుడు నిర్ణయించుకున్న తర్వాత ఆర్మీలో ఆ ఫైటింగ్ స్పిరిట్ అనేది తగ్గిపోతుంది. ఇక యుద్ధమే లేనప్పుడు ఆర్మీ కూడా నిరుత్సాహపడిపోయి వాళ్ళు ఆ ఫైటింగ్ స్పిరిట్ అనేది తగ్గిపోయిన కారణంగా ఈజీగా మౌర్య ఎంపైర్ అనేది డిక్లైన్ కావడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇంకో రీజన్ ఏంటి అంటే ఫైనాన్షియల్ క్రైసిస్. మనకి చంద్రగుప్త మౌర్యుడు లార్జ్ ఆర్మీని మెయింటైన్ చేశాడని రోమన్ రైటర్ ప్లీనీ తన బుక్లో వివరిస్తాడు. ప్లీనీ అంటే దాదాపుగా 6 లక్షల మంది సోల్జర్స్ మౌర్య కాలంలో ఉండేవాళ్ళు అని చెప్పేసి అని ప్లీనీ మనకి చెప్పడం జరిగింది. అంటే ఈ విధంగా హ్యూజ్ ఆర్మీని మెయింటైన్ చేయడం ద్వారా ఏమైంది అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ అనేటి రావడం జరిగింది. ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ కారణంగా కూడా ఏమైందంటే రిజర్వ్స్ అంటే నిధులు అనేటివి తగ్గిపోయిన కారణంగా ఇంకా వాళ్ళు శాలరీస్ పే చేయలేని సిచ్యువేషన్లో ఆర్మీ కూడా మొత్తం నిరుత్సాహపడిపోయి వాళ్ళు యుద్ధం చేసే స్థితిలో లేనటువంటి కారణంగా వివిధ భూభాగాలు అంటే మౌర్యన్ ఎంపైర్ నుండి వివిధ సామ్రాజ్యాలు విడిపోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత వీక్ సక్సెసెస్. అశోకుడు తర్వాత మళ్ళీ అంతటి స్ట్రాంగ్ రూలర్స్ లేని కారణంగా కూడా మనం డిక్లైన్ చూడవచ్చు. ఆ తర్వాత ఏంటి అని అంటే
మౌర్య ఎంపైర్ డిస్ట్రాయిడ్ బై ది పుష్యమిత్ర శుంగ. ఇందాక చెప్పుకున్నాం కదా మనము, పుష్యమిత్ర శుంగ ఈ బ్రాహ్మణ వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అతడు ఏం చేశాడు అంటే లాస్ట్ రూలర్ అయినటువంటి బృహదత్తాన్ని పబ్లిక్గా చంపి మౌర్య డైనాసిటీకి శుభం అనేది పలకడం జరిగింది. ఇదండి మనము అన్నీ చూసుకున్నాం కదా, ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా. ఏమైనా మిస్ అయినట్టు అనిపిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. మీకు ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తే కూడా కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి బ్రీఫ్గా మళ్ళీ మౌర్య డైనాసిటీ అనేది చంద్రగుప్త మౌర్య స్థాపించడం అనేది జరిగింది. చాణక్యుడు చంద్రగుప్త మౌర్యం కాలనాటివాడు, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకి అలెగ్జాండర్ ఇన్వెన్షన్స్, బిందుసార గురించి చెప్పుకున్నాము. బిందుసార తర్వాత అశోక ది గ్రేట్. ఓకే, అశోకుడి ఇన్స్క్రిప్షన్స్ ఏంటి, ఇంపార్టెంట్ రాక్ ఎడిక్ట్స్, మౌర్యన్ అడ్మినిస్ట్రేషను, లోకల్ అడ్మినిస్ట్రేషను, సోర్సెస్ ఆఫ్ ది మౌర్య డైనాసిటీ అండ్ రీజన్స్ ఫర్ డిక్లైన్ ఆఫ్ ది మౌర్యాస్. మౌర్య ఎంపైర్ డిక్లైన్ కావడానికి రీజన్స్ ఏంటో కూడా చూసాము. ఇది ఇవాల్టి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనము మౌర్య డైనాసిటీ తర్వాత ఉన్నటువంటి ఇంపార్టెంట్ డైనాసిటీస్ ఏంటి, కండిషన్స్ ఏంటి చూద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఫ్రమ్ history and please comment if you have any suggestions or any complaints. Thank you for watching.